ఆయన తెలుగు చిత్రసీమకు చెంగల్వ పూదండ, తెలుగు సినీ కన్యకకు సింగారాలద్దిన రూపశిల్పి, తెలుగు చలనచిత్ర సౌధానికి సాటిలేని వాస్తుతో కొంగొత్త సొబగులు కూర్చిన విశ్వకర్మ, సినీ సీతామహాలక్ష్మి పాదాలకు సిరిసిరి మువ్వలు ఏరిన, శారదా మహతిపై శృతిలయలుగా మారిన అది ఆ చక్షువులకే సాధ్యం. ఆయన కళాత్మక కథాత్మక చిత్రాల విరించి, వినూత్న విశిష్ట చిత్రాల ఆవిష్కర్త, తెలుగు చిత్రసీమ గమనాన్ని మార్చిన నిర్దేశకుడు, వెండితెరపై వెన్నెల సంతకం కాశీనాథుని విశ్వనాథ్. ఆ చిత్రాలలో కృత్రిమ పాత్రలు, కృతక వేషాలు కనిపించవు. భారీ సెట్టింగులు, హంగులు, ఆర్భాటాల జాడ అగుపించదు. కథానాయిక నాయకుల తళుకు బెలుకుల తావే ఉండదు. కాని కథుంటుంది, కథా బలముంటుంది. ప్రతి ఫ్రేములో నవ్యత్వం, ప్రతి దృశ్యంలో వైవిధ్యం. సంప్రదాయం, సనాతనం సమాహారంగా దర్శనమిస్తాయి. శాస్త్రీయ సంగీత నృత్యాలు సమ్మోహనంగా గుమ్మెత్తిస్తాయి. ఆ దృశ్య కావ్యాలలో, ఆ చిత్ర రాజాలలో అన్నిటినీ మించి కళా తపస్వి దర్శక ప్రతిభే ప్రస్ఫుటిస్తుంది, ప్రతిఫలిస్తుంది. ఎక్కడో గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతం పెదపులివర్రు గ్రామం, కాశీనాథుని సుబ్రహ్మణ్యం అనే సనాతనుడి ఇంట కళ్ళు తెరిచిన బాల్యం. అప్పటికీ ఆ పల్లెలోనే నివసిస్తోన్న సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సముద్రాల సీనియర్ కుటుంబంతో కాశీనాథుని సపరివారానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. సముద్రాల స్నేహతీరంలో వారి అక్షర సాంగత్యంతో విశ్వనాథ్లో భావుకతని తట్టిలేపింది. ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా అవకాశం రావడంతో తండ్రి బెజవాడకు మకాం మార్చారు. విశ్వనాథ్ హైస్కూల్ విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. డిగ్రీ చదువు ముగిశాక ఏం చెయ్యాలన్న ఆలోచన విశ్వనాథ్లో తీవ్రంగా మొదలయ్యింది. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే సముద్రాల సీనియర్ ప్రోద్బలంతో విజయవాడలో వాహిని పిక్చర్స్ పంపిణీ సంస్థలో మేనేజర్ ఉద్యోగానికి శ్రీకారం. ఇంతలో మద్రాస్ వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా చేరాలని బిఎన్ రెడ్డి నుంచి స్వయంగా ఆహ్వానం. అంతే, విశ్వనాథ్ జీవిత గమ్యం గమనం మారింది. కెవి రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, తాతినేని ప్రకాశ్రావు లాంటి గొప్ప దర్శకులతో పరిచయం. విజయ పిక్చర్సులో నెల జీతానికి నటులుగా పనిచేసే ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావులతో సాన్నిహిత్యం. ఇవన్నీ ఆయన తనను తాను తీర్చిదిద్దుకోవటానికి దోహదం చేశాయి. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పని మెళకువలు అవగతం చేసుకున్నారు. నా చదువు పూర్తి కాగానే నా మొట్టమొదటి ఉద్యోగం ఈ సౌండ్ రికార్డింగ్. యాక్చువల్గా నేను నా జీవితాన్ని ఒక సౌండ్ అసిస్టెంట్గా ప్రారంభించి ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్గా ఒక 10 ఏళ్ళు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరకి ఆయన అసోసియేట్గా చేరటం జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి సౌండ్ రికార్డింగ్ స్టూడియోకి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఏదో ఒక బాగా తెలిసినటువంటి ఒక దేవాలయానికి వచ్చానని. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటితోనే కదా జీవితం స్టార్ట్ అయిందని, ఇవన్నీ దేవుళ్ళలా కనిపిస్తాయన్నమాట. నాకు నా జీవితాన్ని ఒక దారికి తీసుకొచ్చినటువంటి వీటన్నిటి కూడా నిజంగా ఒకసారి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాల్సినంత అనుభూతి కలుగుతుంది. ఆ రోజుల్లో ఆదుర్తి ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియో చిత్రాలకు సినిమాలు తీసిపెట్టేవారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట తిరిగే విశ్వనాథ్పై స్టూడియో అధినేత అక్కినేని దృష్టిపడింది. అన్నపూర్ణ బ్యానర్లో
ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వ అవకాశం విశ్వనాథ్కు లభించింది. తొలి చిత్రంతోనే ఆయన తనేమిటో సినీ ప్రపంచానికి నిరూపించి చూపించారు. ఆ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం, రాష్ట్రపతి యోగ్యతా పత్రం వరించాయి. తెలుగు చిత్రాల్లో తెలుగుతనాన్ని ఆవిష్కరించిన కళాత్మక దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 18వ తేదీన గుంటూరు జిల్లా రేపెల్లకు సమీపంలోని పెదపులివర్రులో జన్మించారు. తల్లి సరస్వతి, తండ్రి సుబ్రహ్మణ్యం. విశ్వనాథ్ జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారి సంతానం నాగేంద్రనాథ్, రవీంద్రనాథ్, పద్మావతీదేవి. ఆయన పాటించే జీవన సూత్రాలు క్రమశిక్షణ, అంకిత భావం. ఆయన ఇక సామాజిక సమస్యల్ని ఇతివృత్తాలుగా ఎంచుకొని మానవీయ కోణంతో అనేక చిత్రాలను ఆవిష్కరించారు. ప్రతి చిత్రంలో ఓ కొత్త కోణాన్ని స్పృశించారు. ఉదాత్త కథాంశంతో శారదా చిత్రాలు చేశారు. ఇలా అన్ని వైవిధ్య చిత్రాలే. ఓ సీత కథ సినిమా నుంచి విశ్వనాథ్ స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమిచ్చారు. రక్తమాంసాలతో వ్యక్తిత్వమున్న పాత్రలే కాకుండా అపార ప్రేమను గుండెల్లో దాచుకున్న స్త్రీమూర్తులు ఆయన చిత్రాల్లో కనిపిస్తారు. ఇలా ప్రతి చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. పాటలు సైతం ప్రతి ఇంట మారుమోగాయి. అది తెలుగు సినీ బజారున స్తబ్దత ఆవరించిన కాలం. కథలు లేక, కథల లేక, కథానాయకుల వెంట చిత్రసీమ పరిభ్రమిస్తున్న రోజులవి. ఇలాంటి సమయంలో విశ్వనాథ్ ఆవిష్కరించిన కరుణరసాత్మక దృశ్య కావ్యం సిరిసిరి మువ్వ. సిరిసిరి మూవ కథ ఉంది. మూగమ్మాయికి నృత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సవితల్లి ఉంది, అది పడినివ్వదు. అలాంటి అమ్మాయికి ఒక తోడుగా, నీడగా ఒక చంద్రమోహన్ క్యారెక్టర్ లాంటివి ఉంటాడు. ఇలాగా మనం రఫ్గా అనుకుంటూ పోయి స్థూలంగా మెయిన్ అవుట్లైన్ కనుక ప్రొడ్యూసర్కి నచ్చితే అది మనం దాన్ని బాగా విస్తృతపరిచి ఒక కథకం తయారు చేయగలం. సిరిమువ్వల సవ్వడితో విశ్వనాథ్ స్తబ్దతనే కాదు, స్టార్డమ్నే బద్దలు కొట్టారు. అంతగా పేరులేని కళాకారులతో ఈ చిత్రం నిర్మించి సినిమాకు కథే ప్రాణమని ఎలుగెత్తి చాటారు. విశ్వనాథ్ మణిపూసల్లాంటి చిత్రాలను ఆవిష్కరించే యజ్ఞం ఆరంభించారు. ఫలితంగా పొదుపైన పదునైన సంభాషణలు, వీణుల విందైన పాటలు కలగలిపి శంకరాభరణం దృశ్య కావ్యమై ప్రేక్షకుల ఎదుట ఆవిష్కృతమైంది. లిరిక్ రైటర్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ కరెక్ట్గా మూడ్లో పెట్టడానికి దర్శకుడి పాత్ర చాలా ముఖ్యమైంది. శంకరాభరణం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆయన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో దేవాలయంలో, ఇలాంటి దేవాలయంలోనే ఒక కచేరీ చేయాలనుకుంటాడు. అందరూ వస్తారు, ఊళ్ళో పెద్దలందరూ వస్తారు, కూర్చుంటారు. పక్కనే వచ్చి మంజు భార్గవి లాంటి క్యారెక్టర్ ఒక ఆవిడ వస్తుంది. మంజు భార్గవి ఒక ప్రాస్టిట్యూట్ డాటర్ అని చెప్పి మిగతా వాళ్ళందరికీ తెలిసి ఇలాంటి ప్రాస్టిట్యూట్ వచ్చి
ఆయన పక్క వాయిద్యంగా తంబురు పుచ్చుకుని వాయించడం ఏమిటి అని నిరసనగా అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళిపోయినప్పుడు నా వల్ల కదా ఇంత అవమానం జరిగింది ఈయనకి అని చెప్పి మంజు భార్గవి ఆ తులసి పాత్ర కూడా వెళ్ళిపోతుంది. ఏకాగ్గా ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు అతను ఆయన శంకరుని గురించి పాడతాడు. ఏమని పాడతాడు? స్వామి, నేను నీ కోసం పాడుతున్నాను పాట, ఈ తుచ్చులు వీళ్ళ కాదు, వీళ్ళ కోసం కాదు నేను అని చెప్పే సిచ్యువేషన్ కనుక మనం క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా సాహిత్యం రాసే వారిని కూడా మనం వాళ్ళకు ఒక స్ఫూర్తి కలిగేలా మనం ఆ సిచ్యువేషన్ చెప్తాం. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వర శంకరా. శంకరాభరణం చిత్రం ద్వారా నేను ఆశించిన ప్రయోజనం ఏంటంటే సాంప్రదాయ సిద్ధమైనటువంటి సంగీతం మీద ఒక అవేర్నెస్ అనేది శంకరాభరణం చిత్రం క్రియేట్ చేసింది జనంలో. చాలామందికి సంగీతం నేర్చుకోవడానికి తోడ్పడింది, ఒక స్ఫూర్తినిచ్చింది. తెలుగు చలనచిత్ర జగతిలో సంచలన హేతువైంది. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి. విడుదలయ్యాక 25 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకున్న ఖ్యాతిని ఈ చిత్రం సొంతం చేసుకుంది. కాశీనాథుని కళా తపస్సుకు మెచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాలెన్నో ఆయన ఇంట కొలువు తీరి పునీతమయ్యాయి. 1965లో ఆత్మగౌరవం అనే తొలి చిత్రానికే కాంస్య నంది పురస్కారం పొంది తెలుగు సినీ జగతి దృష్టిని ఆకర్షించారు. 1971లో చెల్లెలి కాపురం, 1973లో శారద చిత్రాలకు బంగారు నందులు లభించాయి. 1974లో ఓ సీత కథకు రజత నంది, 1975లో జీవన జ్యోతికి బంగారు నందులు లభించాయి. 1979లో తెలుగు సినిమా దశను దిశను మార్చివేసిన శంకరాభరణం చిత్రానికి ప్రభుత్వం బంగారు నందిని ప్రదానం చేసింది. 1983లో సాగర సంగమానికి కాంస్య నంది, 1986లో స్వాతి ముత్యానికి బంగారు నంది, 1987లో శృతిలయలు చిత్రానికి స్వర్ణ నంది, 1988లో స్వర్ణకమలానికి బంగారు, 1989లో సూత్రధారులకు కాంస్య, 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు కాంస్య నందులు లభించాయి. ఏ కులము నీదంటే గోకులము నవ్వదా అంటూ మనుధర్మంపై సప్తపది చిత్రం ద్వారా విల్లు ఎక్కుపెట్టారు. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే. ప్రతిభావంతులైన కళాకారులెందరో నేడు ఆసరా లేక, ఆదరణ లేక అనామకంగా బతుకిరుస్తున్నారు. అలాంటి ఓ కళాకారుడి వృత్తిగత వ్యక్తిగత విఫల విషాదాంతమే సాగర సంగమం. ఒక కళాకారుడుగా మీ అందరి అభినందనలు అందుకోవడం కానీ ఇవేవి చూడకుండానే మా అమ్మ వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో నుంచి నన్ను బయటకి లాగి మళ్ళీ పునర్జన్మనిచ్చింది ఈ దేవత. సాగర సంగమమే ఒక యోగం. అది ఏ బంధం నాకు అర్థం కావట్లేదు. We met for the first time. Somehow we felt that we are one group. I learnt a lot while working there and it was like a conversation. మాట్లాడుతూ అలా ఏం చేద్దాం అలా ఏమో సరదాగా మాట్లాడుకున్నట్టు ఉండింది. వెరీ ఇంపార్టెంట్ గురు ఈజ్ అ స్ట్రాంగ్ మౌంటైన్, వెరీ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మానసిక పరిపక్వత లేని మనిషికి పెళ్ళైతే అది ఓ కథవుతుంది. ఇదే ఇతివృత్తంతో అనేక మానవీయ కోణాలను స్పృశించిన చిత్రం స్వాతిముత్యం. ఆ స్త్రీ పాత్రలు ఎందుకని నేను గ్లోరిఫై చేస్తానంటే మనిషి జీవితంలో
స్త్రీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర ఆమె పోషిస్తుంది. యాక్చువల్గా మనిషి జీవితానికి షీ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ అనమాట. ఇప్పుడు స్వాతిముత్యం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్. స్వాతిముత్యం అనే కథ అంతా కమల్ హాసన్ మీద ఆధారపడ్డే ఉన్నట్టుగానే కనిపిస్తుంది మనకి. అయితే కమల్ హాసన్కి ఎంత పేరు వచ్చిందో స్వాతిముత్యంలో, రాధిక్ కూడా అంత పేరు వచ్చింది. సో ఈ వీళ్ళకి ఎక్కువ ఉంది వాడికి తక్కువ ఉంది అనేది లేదు. బట్ పాజిటివ్గా మాత్రం ఐ బిలీవ్ దట్ శక్తి స్వరూపిణి, మనకి శక్తి అనేది ఇచ్చేది స్త్రీ. ఇది మా సంబరాల్లో పాడుకునే సీతం వారి పాట. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. కె. విశ్వనాథ్ తేట తెలుగు మాటల్ని పిండి పాటల్లో ఆరబోసే సారస్వతాభిమాని. అందుకే ఆయన పువ్వు పుట్టగానే వెలువడే పరిమళాల్ని పసిగట్టడంలో దిట్ట అనిపించుకున్నారు. ఓ సీత కథ ద్వారా పాటల ఘనాపాఠి వేటూరి సుందర్రామూర్తిని పరిచయం చేశారు. విశ్వనాథ్ గవేషణ తృష్ణ అంతటితో ఆగలేదు. సిరివెన్నెలతో చేంబోలు సీతారామశాస్త్రి ఇంటి పేరునే మార్చివేసింది. విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం అంటూ ఆ కలం విశ్వనాథుని ప్రోత్సాహంతోనే తొలిసారిగా వెండితెర మైదానాలపై సిరివెన్నెల కురిపించడం ప్రారంభించింది. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. సాహిత్యం కూడా సందర్భానుసిద్ధంగా, సందర్భానికి తగినట్టుగా మనం ఎప్పుడైతే పాటలు రాయించుకుంటామో సాహిత్యం కూడా అంత కమ్మగానే ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. స్పందనను సగిన ఆది ప్రణవనా. కథతో పాటు ప్రయాణం చేసుకుంటూ ఆ పాత్రను అర్థం చేసుకుంటూ ఆ పాత్ర ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా పాడుతుంది, కేవలం పాట కోసం పాట కాకుండా అన్నట్టుగా రాయడానికి కవి తన బాధ్యతను తానే తెలుసుకుని ఎలాంటి భాష వాడినా, ఎంత గొప్ప భావాన్ని చెప్పినా అంగీకరించే మహత్తరమైనటువంటి అవకాశం అక్కడ ఉంది అని అనిపించినప్పుడు ఎంత గొప్ప పాటలు వస్తాయి, ఎంత గొప్ప పాటలు వచ్చాయి అన్నది నేనే కాదు, విశ్వనాథ్ గారి సినిమాల్లో రాసిన ప్రతి కవి ప్రతి పాట నిరూపిస్తూనే ఉంది. అప్పుడు ఆయనతో చెప్పానమాట, మీకు రాసేటప్పుడు నేను కవిగా కంట మీ చేతిలో కలంగా భావిస్తాను అని అనిపిస్తుంటుంది నాకు. నా పేరుకు ముందర ఉన్నటువంటి సిరివెన్నెల అది విశ్వనాథ్ గారు ప్రసాదించిన వారు. ఒక గుడ్డి అతనికి ఆ అమ్మాయి మూన్ సేన్ అనే క్యారెక్టరు ఈ ప్రకృతిలో ఉండే అందాలన్నీ కూడా అతనికి అర్థమయ్యేట్టుగా ఆ అనుభూతిని అతను పొందేలా చేసిన ప్రయత్నం చాలా అసలు కష్టమైన ప్రయత్నం. చినుకు 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 తొలి తొలి తొలకరి చిలికిన చినుకు, పిలుపు 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 పిలుపు, ఉడమికి పులకల మొలకల పిలుపు, ఆషాఢ మాసాన నీలిగనాన మేఘాల రాగాల లాపన. ఇంకా ఆ చల్లదనాన్ని తెలుగు హృదయాలపై చల్లుతూనే ఉంది. మేఘాల రాగాల లాపన. పతనమైన మనిషిలో పరివర్తన సాధ్యమే. శృతిలయలు చిత్రం ఇదే ఇతివృత్తంతో సాగుతుంది. తెలవారదేమో స్వామి నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. కళా తపస్వి చిత్రాలు సంగీత నృత్య సాహిత్యాలకు పట్టుగొమ్మలని ఎవరైనా అంగీకరిస్తారు. శాస్త్రీయ కళలకు అగ్రతాంబూలమిచ్చి వాటిని జనరంజకంగా మలచడంలో విశ్వనాథునిది అందవేసిన చెయ్యి. ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు. అందుకే
ఉద్దండులైన సంగీత దర్శకులే ఆయన చిత్రాలకు పనిచేసేవారు. అజరామరమైన సంగీతామృతాన్ని వర్షించారు. కృషి, దీక్ష, దక్షతలతో శిఖరాలను చేరుకోవచ్చని స్వయం కృషి చిత్రం చాటి చెబుతుంది. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ సంగీత, నృత్య ఇతివృత్తాలతో విశ్వనాథ్ తీసిన సినిమాలు అనేక మంది నిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి. ఉత్తమాభిరుచిని ప్రేక్షకుల్లోనే కాక ఆయన నిర్మాతలకు, దర్శకులకు కలిగించారు. నువ్వు చేసిన పుణ్యం ఏమిటి? నేను చేసిన పాపం ఏమిటి? చెప్పు. ఏ దేవత నీకింత విద్య ప్రసాదించింది? ఏ దేవుడు నీకు ఈ గాత్రదానం చేశాడు? పూర్వజన్మలో నువ్వు త్యాగయ్యవా, అన్నమయ్యవా? ఎవర్రా నువ్వు? చెప్పు. తెలుగు సినిమా వెలుగు జిలుగులను విశ్వమంతా ప్రసరింపచేసిన విశ్వనాథ్ కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. తొలి చిత్రంతోనే ఆత్మ గౌరవం చాటి 1966లో రాష్ట్రపతి యోగ్యతా పత్రాన్ని స్వీకరించారు. తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన శంకరాభరణం చిత్రానికి ఏకంగా రాష్ట్రపతి స్వర్ణకమలం పురస్కారం లభించింది. 1981లో సప్తపది ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికయింది. 1986లో స్వాతిముత్యం, 1989లో సూత్రధారులు చిత్రాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికై వైశిష్ట్యం చాటాయి. తెలుగు సినిమాకు కథనే హీరోగా చేసి కళాఖండాలు సృష్టించిన కాశీనాథుని విశ్వనాథ్ కృషికి గుర్తింపుగా 1991లో ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 1992లో భారత ప్రభుత్వం విశ్వనాథ్ని పద్మశ్రీ పురస్కారంతో సముచితంగా గౌరవించింది. విశ్వనాథ్ గారు మనకున్న గొప్ప దర్శకుల్లో ఒకళ్ళు. ఆయనతో నేను 2 సినిమాలు పనిచేశాను, స్వాతిముత్యం, సిరివెన్నెల. డిసిప్లిన్, టీమ్ డిసిప్లిన్ పర్టికులర్గా విశ్వనాథ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే కాన్సన్ట్రేషను, ఇన్వాల్వ్మెంటు, ఎంత తపన పడతారో, ఎంత ఇన్వాల్వ్ అవుతారో చూస్తే ముచ్చటేస్తుంది. కల్చరల్ హెరిటేజ్కి సంబంధించిన సినిమాలకి భారతదేశంలో ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫోర్మోస్ట్. ఇంకా అంత గొప్ప సినీ దర్శకులు లేరన్న ఉద్దేశం. నట జీవిత దశ విశ్వనాథ్కి సెకండ్ ఇన్నింగ్స్ వంటిది. అయితే దర్శకుడిగా కాదు. నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా తెరకెక్కించిన శుభ సంకల్పంలో కళా తపస్వి నటుడిగా అవతరించారు. యాక్చువల్గానండి శుభ సంకల్పం చేస్తున్నప్పుడు రాయుడు గారి క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో పాత్ర మాత్రం ఎంపిక జరగలేదు. చాలా రోజుల వరకు అలాగే పెండింగ్లో పెట్టారు వాళ్ళు, ఎవరు పేరు సజెస్ట్ చేయకుండా. లాస్ట్ టైం అయిపోతుంది, మనం ఎవరినో ఒకళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేయాలనుకున్న టైంలో కమల్ హాసన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కూడా మొట్టమొదటి నువ్వు కథ చెప్పినప్పుడే ఆ పాత్ర నువ్వు వేస్తే బాగుంటుందని అనుకున్నామని చెప్పి బలవంతం చేయటం వల్ల శుభ సంకల్పంలో నేను అరంగేట్రం చేయడం జరిగిందనమాట. అంతవరకు టేక్, యాక్షన్, కట్ అనే మాటల్ని సెట్లో ఉచ్చరించే ఆ దర్శకుడు రాయుడు పాత్రధారిగా ఉద్వేగభరిత సన్నివేశాల్లో నటవైదుష్యం ప్రదర్శించారు. ఎప్పుడు జరిగింది తెలీదు బాబు. అదేమిటి? ప్రేక్షకుల్లో నటుడిగా 100కి 100 మార్కులు కొట్టేశారు. అది మొదలు ఆయన నటుడిగా బిజీ అయ్యారు. నిజ జీవితంలో ఊహించుకుని దాన్ని సినిమా పరంగా ఎలా చెప్తే బాగుంటుందని ఒక అందమైనటువంటి బొమ్మను చెక్కేటటువంటి శిల్పి విశ్వనాథ్. అండ్ ఆయన ఎంత గొప్ప నటుడు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇష్టం లేకపోయినా కష్టపడి ఒప్పించి ఆ సినిమాలో ఆయన చేత వేషం వేయించడం. ఒక పెద్ద దర్శకుడే ఉండి ఒక వేషాన్ని ఒప్పుకున్న తర్వాత అతను చిన్న దర్శకుడైనా సరే ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు ఏం చెప్తే అదే చేసేటటువంటి డిసిప్లిన్డ్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. పిసి శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ద్రోహి చిత్రంలో
ప్రతినాయక పాత్రలో కనిపించారు. హాబీగా తీసుకున్నటువంటి యాక్టింగ్ కెరియరు కంటిన్యూస్గా సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా శుభ సంకల్పం అయిపోగానే జరిగింది ఏంటంటే, కమల్ హాసన్ గారు తన సొంతంగా సినిమా తీస్తూ ద్రోహి అనే సినిమా ఆయన తీస్తూ అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి ఉంది, అది మీరు వేస్తే బాగుంటుందని నన్ను అడగటం జరిగింది. కారణం ఏంటంటే, ఎక్స్పెక్ట్ చేయకుండా భలా నాయన ఇలాంటి క్యారెక్టరు వేస్తాడని అనుకోరు వాళ్ళు. కాబట్టి ఎండ్లో వచ్చేటప్పటికి తను విలను ఈ పిక్చర్లో అనేది రివీల్ అవ్వటం వల్ల దానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మీరు వేస్తే ఇది చాలా నాకు అడ్వాంటేజ్ అని చెప్పి ఆయన అంటాం. అన్న తర్వాత నేను అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. విశ్వనాథ్ దర్శక ప్రస్థానంలో ఎందరో కళాకారులు ప్రేక్షక లోకానికి పరిచయమయ్యారు. విశ్వనాథుని సినిమాల స్ఫూర్తితో శాస్త్రీయ సంగీత నృత్యాలు నేర్పే పాఠశాలలు ఎన్నో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది లలిత కళారాధకులుగా మారారు. ఈ నేపథ్యంలో విదేశీయులు సైతం భారతీయ సంప్రదాయ కళలపై ఆకర్షితులయ్యారు. నిరాడంబర జీవితం గడిపే నిగర్వి, నిష్ఠాగరిష్ఠుడు, కళాభిమానులకు ఎంతో ఇష్టుడు అయిన విశ్వనాథ్ తెలుపు రంగును ఇష్టపడతారు. మరుమల్లెల పరిమళాన్ని ఆస్వాదిస్తారు. కాటన్ దుస్తులను ఎక్కువగా ధరిస్తారు. ఆరాధ్య నేత మహాత్మా గాంధీ, అభిమాన నటీనటులు, సహజంగా నటించే వారందరూనూ. నచ్చిన పర్యాటక ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవైన కోనసీమ. ఆయన తెలుగు సినిమాలో కళాత్మక విలువలని మేల్కొల్పడానికి యత్నించిన నూతన వైతాళికుడు. అతడి రాకతో స్వరావళిని దిద్దుకున్న తెలుగు సినిమా జనావళి హృదయాలలో ఆచంద్ర తారార్కం ఆ పేరును నిలిపి ఉంచుతుంది. అది విశ్వనాథుడు పంచిన అమృతం, తెలుగు సినిమా సుకృతం.